నియోజకవర్గంలో సీజనల్ జ్వరాలతో గ్రామాలు మంచాన పడ్డాయి. వందలాది మంది జ్వరాలతో అవస్థలు పడుతున్నారు. అధికారులు మాత్రం వైద్యం అందించడం లేదని జనం ఆగ్రహానికి లోనవుతున్నారు. కరీంనగర్ జిల్లా మంథనిలో విషజ్వరాలు వణికిస్తున్నాయి. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ రోజుకొకరు ఇద్దరు చొప్పున కన్నుమూస్తున్నారు. వారం రోజుల్లో 10 మంది విషజ్వరాలతో చనిపోయారు. మంథని గ్రామ పంచాయతీలోని బోయినపేట గ్రామంలో ప్రతి ఇంట్లో 2-3 జ్వరంతో ఆసుపత్రిలో ఉన్నారు. మా గ్రామంలో గత 15 రోజుల నుంచి విష జ్వరాల ద్వారా అందరూ దీర్ఘ జ్వరాలకు లోనవుతారు. దీనికి తగిన అధికారులు కొంచెం చర్య తీసుకొని మా ప్రజల్ని కాపాడాలని చాలా మంది మొత్తం 120 కుటుంబాలకు ఒక 4 కుటుంబాలే మంచిగా ఉన్నాయి. ఇంటికి 2-3 జ్వరంతో బాధపడుతున్నారు. దీని గురించి మీరు తగిన చర్య తీసుకోవాలని తెలుసు. 5-6 రోజులు అవుతుంది నేను ఈ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారిని అడిగితే నీళ్ళ ప్రాబ్లం వల్ల నీకు ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయని చెప్పారు. మా ఊర్లో కూడా అంత నీళ్లు వాటర్ ఫెసిలిటీ మంచిగా లేదు. డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంత బాగలేదు. వాతావరణం కూడా అంత ఏం బాగాలేదు. అంత చెదారం వల్ల ఉంది. నేనే కాదు నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మెరుగైన వైద్యం అందిస్తే వీళ్ళందరూ కూడా తొందరగా కోలుకుంటారు. గ్రామ సమీపంలోని వాగులోకి వస్తున్న వ్యర్థాలతో గ్రామస్తులకు జ్వరాలు వ్యాపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. గ్రామస్తులకు రక్త పరీక్షలు చేస్తూ మందులు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. వాళ్ళ రక్త నమూనాలు తీసుకొని చూస్తే రక్త కణాలు చాలా తక్కువగా ఉన్నట్టు వస్తున్నవి. ఇది సీజనల్ ఫీవర్స్ కాబట్టి మీ ఇంట్లో ఎవరికైనా దగ్గు, జ్వరము, జలుబు, కడుపుల నొప్పి అయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేసుకొని ముందు జాగ్రత్తగా మందులు తీసుకొని ఆరోగ్యకరమైన ఆహారము మరియు వేడి చేసి చల్లార్చిన నీళ్లు తాగితే ప్రాణాపాయ నుంచి కాపాడుకోవచ్చు. అలానే ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అధికారులు గ్రామంలో పారిశుధ్యం, డ్రైనేజీలను మెరుగుపరచాలని కోరుతున్నారు గ్రామస్తులు. పేదల కడుపులు నింపే రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. పేదల చేతికి చేరకుండా అక్రమార్కుల చీకటి అడ్డాలకు చేరిపోతోంది. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు రేషన్ సరుకులు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు అక్రమార్కులు. జిల్లాలో సాగుతున్న రేషన్ సరుకుల దందాపై స్పెషల్ ఫోకస్ చూద్దాం.